భాగం సిపిఎం భాగం మీరు కార్మిక వర్గం మాత్రం కాదు, ఎక్కడ కాదు. సింగూరు తేలిపోయింది. మీరు ఎవరు కనుక్కున్నారు? మీరెవరు? ఒక మాట ఏం చెప్తారండి, ఇక్కడ రెడ్ ఫ్లాగ్ వైట్ ఫ్లాగ్ కమ్యూనిజం పెట్టుబడిదారు విధానాన్ని ఎదిరించలేకపోతుంది. ఈ వైట్ ఫ్లాగ్ పేదల హక్కులు ఎక్కడ లేవు. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు, ప్రతిరోజు రాజశేఖర రెడ్డి, ప్రతిరోజు 91లో ఒక్క అప్పుడున్న పివి నరసింహారావు తప్ప ఇప్పుడు అదే మాండేసింగ్ ఆహ్వానం, అదే ఇంతకుముందు కమ్యూనిస్టు పార్టీలు వాటి వైఖరి గురించి భాషం యాదగిరి గారు మాట్లాడి ఉన్నారు. అప్పుడు ఆ పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడితే విపరీతంగా ఉంటామని ఆశిస్తున్నాము. ఎందుకంటే కమ్యూనిస్టుల గురించి వ్యతిరేకంగా మాట్లాడితే చప్పట్లు వచ్చే ఒక విచిత్రమైన పరిస్థితి ఇప్పుడే ఉన్నది. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నా కూడా కాంగ్రెస్ లో ఒక నాయకుడి పట్ల మనకు అనుకూలత ఉండడం ఇప్పుడే ఉన్నది. ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం మనం. ఎందుకంటే ఈ విచిత్ర పరిస్థితి ఏర్పడడానికి కూడా కారణం ఏమిటంటే పార్టీలు ఎట్లా ఉన్నా, సిద్ధాంతాలు ఎట్లా ఉన్నా, ఇతర అభిప్రాయాలు ఎట్లా ఉన్నా కూడా మనందరం తెలంగాణ వాళ్ళం. ఈ తెలంగాణ కోసం మనం అందరం మాట్లాడదామనే ఒక ఏకాభిప్రాయం విషయంలో మాత్రం ఎవరికి అభ్యంతరం లేదు. దాని ప్రాతిపదికనే మా జర్నలిస్ట్ ఫోరం కూడా ఏర్పడింది. నా తమ్ముళ్ళారా తగబడ్డ నా గుండె కాడ వినరు, మా అన్నల్లారా తెలంగాణలో చదువులు చూడండు. నా తమ్ముళ్ళారా తగబడ్డ గుండె కాడ వినరు, మా అన్నల్లారా. నాటి పాలకుడు నైజామోడు ఉర్దూ భాషలో చదువులు పెట్టి తెలుగు భాషకు తెట్టు చూపినడు. నేటి పాలకులు నైజాం వారసులే. నా తెలంగాణలో చదువుల తల్లిని సంతలో అమ్మిండ్రు. నా హైదరాబాదులో మౌనగరు బిడ్డలు, మెదకు జిల్లా ముద్దు బిడ్డలు, ఆదిలాబాదు మరి అడవి బిడ్డలు. బడువు లేక మరి చదువులు రాకాయే. నా పల్లెల్లో నా చదివినళ్లకు సర్కారు కొలువేది. నా తెలంగాణలో చదివినళ్లకు సర్కారు కొలువేది. నా తెలంగాణలో ఓరుగల్లు మా వీరపుత్రులు, కరీంనగరు మా కన్న పుత్రులు, నిజామాబాదు మా నిప్పు రవ్వలు బతుకు తెరువుకై బయలుదేరినారే. నా తెలంగాణలో దుబాయికెళ్ళి దోక తిన్నరమ్మో, మా పల్లె పుత్రులు దుబాయికెళ్ళి దోక తిన్నరమ్మో. మా పల్లె పుత్రులు నల్లగొండ మా ఎర్ర గుండెలు, రంగారెడ్డి మా రైతు బిడ్డలు, ఖమ్మం జిల్లా జనం జ్యోతులు ఆంధ్రతో పిడికి గురి అయ్యినారో. నా తెలంగాణలో కనీళ్లు తప్ప కొలువు రాకపాయే. నా తెలంగాణలో కనీళ్లు తప్ప కొలువు రాకపాయే. నా తెలంగాణలో పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణకు చెందవలసిన 6 లక్షల ఉద్యోగాల్లో 2 లక్షలు ఎందుకు ఇచ్చినారో. నా తెలంగాణలో 4 లక్షలు ఎవరు దోచుకెళ్లే. నా తెలంగాణలో 4 లక్షలు ఎవరు దోచుకెళ్లే. నా తెలంగాణలో సచివాలయంలో సర్కారు కొలువులు ఆంధ్రోళ్ళకే అమ్మేసిండ్రు. హైదరాబాదులో ఆఫీసర్లు కొలువులన్నీ కోస్తాంధ్ర వాళ్ళకే. దిల్సుఖ్ నగరు, ఎస్ఆర్ నగరు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఆంధ్రోళ్ళంతా ఆక్రమించినారే. నా తెలంగాణలో హైదరాబాద్ మరి ఆంధ్రబాదు ఆయే. నా తెలంగాణలో హైదరాబాద్ మరి ఆంధ్రబాదు ఆయే. మన తెలంగాణలో